హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వజ్రం అంటే ఏంటి, దాని పుట్టుక గురించి మాట్లాడితే చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే వజ్రం అనేది ఎవరో పడేసినవి, లేకపోతే ఇంకెవరో ఇవి రాజుల కాలంలో వాల్యూ లేకుండా వాటిని పడేసినవి, వెనకట రాసుల్లాగా రత్నాల్లాగా పోసినవి అంటే అంటుంటారు. ఆ రాసుల్లో రత్నాలుగా పోసింది అయితే నిజమే. అవి రంగురాళ్ళకి వజ్రానికి తేడా ఉంది. ఫస్ట్ ఇప్పుడు వజ్రం అనేది ఎట్లా పడుతుంది, ఎక్కడ ఏంటి అనేసి అంటే అది వజ్రం అనేది తయారు చేసింది కాదు. వజ్రం అనేది భూమి లోపట 2000-3000 సెల్సియస్ డిగ్రీస్ దగ్గర, 2000 డిగ్రీల సెల్సియస్ ఉన్న దగ్గర, హీట్ దగ్గర, అంటే ఒక 100 నుంచి 200 కిలోమీటర్ల లోపట, భూమి లోపట అవి తయారవుతాయి అన్నమాట. అవి బయటికి ఎలా వస్తాయంటే ఈ కింబర్లైట్ పైప్ లైన్స్ ఉంటాయి కదా. కింబర్లైట్ పైప్ లైన్స్ అంటే లావా. ఆ లావా పైప్ లైన్స్ అనేవి ఎక్కడైతే ఇప్పుడు అగ్నిపర్వతాలు అయితే పగులుతాయో అక్కడ ఆ పైప్ లైన్స్లోంచి వచ్చేసి అవి ఇట్లా పేలినప్పుడు, అగ్నిపర్వతాలు అనేవి పేలినప్పుడు అవి కొన్ని 5-6 కిలోమీటర్ల దూరంలో కూడా ఇట్లా ఎగిరి పడుతుంటాయి. ఈ క్రిస్టల్స్, మొజోనైట్ రాళ్ళు, అమెథిస్ట్ రాళ్ళు, ఇంకా చాలా రకాలు, ఈ రకాల రంగురాళ్ళు అనేవి, ఈ రాళ్ళు అనేసి కూడా మొత్తం ఇట్లా ఎగిరి పడుతుంటాయి. ఈ పడినప్పుడు ఏమవుతుందంటే అందులో డైమండ్స్ కూడా ఉంటాయి. మిగతా రాళ్ళకన్నిటికీ మన కింబర్లైట్ రాళ్ళు ఉంటాయి. అంటే మన ఈ నిప్పు అనేది గడ్డగడితే ఉంటుంది చూడండి, నిప్పు గడ్డగడితే ఎర్రగా, ఇప్పుడు మనం కొన్ని వజ్రాలు ఎతకడానికి పోయినప్పుడు ఆ ప్లేసులలో ఉంటుంది ఈ క్రిస్టల్స్కి అతుక్కొని ఆ నిప్పు అనేది గడ్డగట్టినప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎర్రగా ఉంటుంది. వాటిని కింబర్లైట్ రాళ్ళు అంటారు. ఆ డైమండ్ అనేది మ్యాక్సిమం దేనికి అతుక్కోదు. ఒకవేళ దాని చుట్టూ, అంటే అది జారిపోతుంటుంది కాబట్టి దాని చుట్టూ ఒకవేళ లావా ఉంటే తప్ప ఒక సైడ్ ఇట్లా అతుక్కొని ఒక సైడ్ డైమండ్ అనేది ఉండదు. అసలు మ్యాక్సిమం 99% డైమండ్ అనేది దేనికి అతుక్కొని ఉండదు, కింబర్లైట్ రాళ్ళకి కానీ దేనికి కానీ మనం వెతికేటప్పుడు. ఇప్పుడు ఈ జొన్నగిరి ప్లేస్లో కానీ, మరి మన గుడిమెట్ల కానీ, మన కోహినూరు డైమండ్ దొరికిన పులిచింతల ప్రాజెక్టు, పంతులు గారి పొలం దగ్గర కానీ, మన ఈ పరిటాల దగ్గర కానీ, ఈ చాలా ప్లేసులు ఉన్నాయి కదా. ఈ ప్లేసులలో మనం ఎక్కడ వెళ్ళినా కూడా అవి అక్కడ ప్రతి చోట కూడా అగ్నిపర్వతం పేలింది. ఇప్పుడు కాదు, కొన్ని 100,000 సంవత్సరాల క్రితం అనేది అగ్నిపర్వతం అనేది పేలింది. అక్కడ మనిషి పుట్టినాకనో పుట్టక తోలనో కానీ, అసలు మనిషి పుట్టక లేనప్పుడు అక్కడ పేలినవి అవి. అప్పుడు ఏమైందంటే అసలు ఇటు మన సైడు తవ్వకాలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మన ఇప్పుడు రాజుల కాలంలో మన రాయలసీమ రత్నాలసీమ అంటారు కాబట్టి అక్కడ అన్నీ కూడా వజ్రాలు కాదు, రంగురాళ్ళు, మొత్తం మిగతా వేరే క్రిస్టల్స్, అమెథిస్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వజ్రాల్లాగా పోల్చేది. వజ్రాన్ని పోలిన రాళ్ళు కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పోసేసి అమ్మేదంట అప్పట్లో. ఈ మెయిన్ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఇక్కడ తవ్వకాలు చేయడానికి కారణం ఏంటంటే కోహినూర్ డైమండ్. పులిచింతల ప్రాజెక్టు దగ్గర, కోల్లూరు అనే దగ్గర సంవత్సరంలో ఒక 2 నెలలు 3 నెలలు మన కృష్ణానది అనేది ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోయినప్పుడు అక్కడికి వెళ్తే ఎత్తుకుతూ ఉంటారు. పులిచింతల ప్రాజెక్టు మన కోల్లూరు పంతులు గారి పొలం అని కొట్టండి, అక్కడ కోహినూర్ డైమండ్ దొరికింది ఆ ప్లేస్లోనే. అది ఎప్పుడైతే ఒక మేకలు కాసుకునే టామకో ఎవరికో దొరికితే అది ఒకరి ద్వారా మన ఒక నవాబుల దగ్గర నుంచి అది బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ దగ్గర మైనింగ్ చేయడం మొదలుపెట్టి కృష్ణానది పరివాహ ప్రాంతాలు మొత్తం మైనింగ్ చేశారు. మన గుడిమెట్ల ఏరియాలో చూసుకుంటే, గుడిమెట్ల అంటే మన కోహినూర్ డైమండ్ దొరికింది ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి అక్కడికి. చాలామంది వెళ్తుంటారు. అక్కడ అయితే అసలు పెద్ద మైనింగ్ జరిగింది. మొత్తం జల్లెడ పట్టేసి మొత్తం ఒక సైడ్కి అన్ని రాళ్ళు పడేశారు, ఒక సైడ్కి ఏమో అంతా మట్టి పడేశారు. ఆ రాళ్ళు మట్టి మన వీడియోలో ఉన్నాయి, షార్ట్ వీడియోస్లలో ఉన్నాయి చూడండి, ఆ రాళ్ళు ఎట్లున్నాయి, మట్టి ఎట్టుంది అనేసి. ఆ మట్టిలో అనేది వాళ్ళు పట్టంగా పక్కకేసిన మట్టి ఉంటుంది చూసారా, ఆ మట్టిలో ఇప్పుడు పోయి వెతుకుతున్నారు. పెద్ద గుట్ట అది, ఆ మట్టిని ఒక గుట్టలాగా పోసారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి
అందరూ వెతుకుతూ ఉంటారు అనమాట. వర్షాకాలం అయితే రోజుకి 1000 మంది నుంచి 2000 మంది కూడా వెళ్తుంటారు. ఇప్పుడు మామూలు టైంలో అయితే ఒక 100-200 మంది వెళ్తుంటారు డైలీ. సండేస్ టైంలో ఇంకెక్కువ వస్తుంటారు గుడిమెట్ల ఏరియాలో. నేను ఎక్కువ గుడిమెట్ల ఏరియాకి వెళ్తాను కాబట్టి అక్కడ నాకు బాగా తెలుసు. మా ఫ్రెండ్కి కూడా ఒకటికి ఒక 2-3 దొరికినాయి చిన్న చిన్న 10,000, 15,000 క్యారెట్, హాఫ్ క్యారెట్. వాటి వాల్యూ ఎక్కువనే ఉంటుందిలే కానీ ఇక్కడ తక్కువ తీసుకుంటారు. డైమండ్ అయితే ఇప్పుడు మనకి డైమండ్ పుట్టుక అనేది ఎవరో పడేస్తే ఉండేది కాదు, ఎక్కడో ఎవరో మర్చిపోతే ఎవరో దాచి పెడితే గుప్త నిధులు వీటికి సంబంధం లేదు. వజ్రం అనేది ఈ భూమి లోపల పుట్టి అగ్నిపర్వతం పేలినప్పుడు అవి బయటకు వస్తాయి అన్నమాట. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే పులిచింతల ప్రాజెక్ట్ ఉందో ఆ పులిచింతల ప్రాజెక్టుకి దగ్గరలో మన కోహినూర్ డైమండ్ దొరికిన ప్లేస్ కానీ ఆ అడవులలో వెంకటాయపాలెం అడవులు ఇవన్నీ కూడా అగ్నిపర్వతాల్లోనే పేలినాయి. ఆ కింబర్లైట్ పైప్ లైన్స్ అనేవి ఉన్నాయి భూగర్భంలో. అయితే మన గుడిమెట్ల వజ్రాల గుట్ట అనేది ఉంది కదా, ఆ గుడిమెట్ల గురించి కొన్ని 1000 వీడియోల పైన ఉంటాయి నాకు తెలిసి యూట్యూబ్లో. గుడిమెట్ల అని కొడితే ఆ గుట్ట పైకి వెళ్ళి చూస్తే లావాగడ్డలు, పెద్ద పెద్ద లావాగడ్డలు, ఇంత లావాగడ్డలు, మొత్తం లావా గడ్డగట్టిపోయి ఉంటాయి కదా. మనం వెతికేటప్పుడు కూడా చిన్న చిన్న ఇంత లావి ఇంత రావి లావాగడ్డలు తగులుతూనే ఉంటాయి. మీకు చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొచ్చా కూడా వాటిని. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.